వైసీపీ ఆ విధంగా లోబడిపోయే అవకాశం కూడా ఎలా ఉంటుందో అంటే మరి కేసీఆర్ గారు బీఆర్ఎస్ అంశం అదొక తీసుకొచ్చారు చర్చ కాబట్టి, మనం అంటే కేసీఆర్ కుటుంబంలో చీలికంటూ ప్రచారం నిజమంటున్నా సార్? అంటే ఖచ్చితంగా కవిత అయితే అసమ్మతి స్వరం భిన్న స్వరం ఆమె దూరం అయ్యారు కదా, ఇంకా అందులో ఏమీ ఆమె కోరుకున్నట్టుగా వాళ్ళు చేయగలిగిన పరిస్థితి లేదు. రెండోది ఆమె బాహాటంగానే తన అసంతృప్తి వెలిబుచ్చారు. గతంలో కూడా ఉంది, ఇప్పుడు కాదు, 2014-15 మధ్యలో కూడా చాలామంది అనేవాళ్ళు మీకు తెలియక హరీష్ రావు కేటీఆర్ అంటుంటారు. నిజంగా అసలు సమస్య కేటీఆర్ కవితల మధ్యలో ఎప్పుడు అన్నయ్యనా నేను కాదు. మామూలు ఇళ్లలో వై ఫస్ట్ బాన్స్ రూల్ ది వరల్డ్ అండ్ సెకండ్ బాన్స్ వాంట్ ఛాలెంజ్ ఇట్ అనే ఒక బుక్ ఉంది. సో ఆ పద్ధతిలో కవితకు రాజకీయమైనటువంటి ఆశలనండి లేకపోతే అంచనాలనండి చాలా ఉన్నాయి. ఉన్న పరిస్థితుల్లో వాటిని సాటిస్ఫై చేయలేమని కేసీఆర్ యొక్క భావన. కూతుర్ని ఇష్టంగా ఉన్న ఇవన్నీ లిక్కర్ స్కామ్ అనేది వచ్చినప్పుడే ఆ కుటుంబానికి ఆమెకు మధ్యలో కావాల్సినంత గండి ఏర్పడింది. అయినా కానీ రాజకీయంగాను కుటుంబ పరంగా కూడా తీసుకొచ్చారు, కాపాడుకున్నారు. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఆమె పూర్తిగా తన స్థానం వీటి కోసం అవి నిలబడుతున్నారు. ఇంకా రెండోది హరీష్ రావు కేటీఆర్, ఇది చాలాసార్లు మనం మాట్లాడాం. మొన్న వాళ్ళిద్దరూ హరీష్ రావు నేను ఇక్కడ ఉంటా అన్నాడు, కేటీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడారు. 2-3 వెర్షన్స్ ఉన్నాయి దీని మీద. వెర్షన్స్ ఏం లేవు. తప్పకుండా వరంగల్ సభ అన్నది హరీష్ రావు కోరుకున్నట్టు మెదక్లో కాకుండా వరంగల్లో పెట్టడమే ఒక విధంగా ఆయన పట్ల కొంత అసంతృప్తి లేదా కొంత విముఖత కేసీఆర్ ప్రదర్శించారు. ఆ సభలో ఎలా మాట్లాడాలి, బీజేపీకి దగ్గరగా వెళ్తామని స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని కోరినా కానీ ఆయన దానికి సిద్ధం కాలేదు. మూడోది ఇదే సమయంలో కవిత కూడా దూరం అవుతున్న సంకేతాలు, ఆమె మా హయాంలో కూడా సామాజిక న్యాయం జరగలేదని చెప్పడంతో భరించలేని ఒక పరిస్థితి ఏర్పడింది. ఇలాంటప్పుడు హరీష్ రావు కూడా దూరం అయితే ఎట్లా అనే ప్రశ్న ఉంటే హరీష్ రావు లేదు, కేసీఆర్ చెప్తే నేను కేటీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తా అన్నాడు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది. వర్మ చాలా మంచోడు, వర్మ రావాలి అని చెప్పడం వేరు, పలానా శ్రీరాములు గారు చెప్తే నేను వర్మను స్వాగతిస్తానని చెప్పడం వేరు. కాబట్టి చాలా స్పష్టంగా హరీష్ రావు దాన్ని ఒక రైడర్తోనే చెప్తున్నాడు. ఓకే, నిజంగా చెప్తే ఏం జరుగుతుంది, కేసీఆర్ అది కూడా అంటున్నారని నేను వింటున్నా చాలా వాళ్ళ వర్గాల దగ్గర. ఏమని అంటే ఇట్లే అంటారు, రేపు పొద్దున్న నేను ప్రకటిస్తే ఆ మరుసటి రోజు తెలుస్తుంది ఏం జరుగుతుందో. కాబట్టి చాలా అయితే నిన్న మొన్నమటుకు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు వాళ్ళ పార్టీ కార్యకర్తలను కూర్చోబెట్టుకొని మనం ఎలా నిలబడాలి అది ఇది చెప్పారు. కానీ చాలా స్పష్టంగా ఆ మాటకు వస్తే కేటీఆర్ కూడా పూర్తిగా పెద్ద ఎంతో ఏకీభవిస్తున్నారా, ఇంత ఆలస్యం ఎందుకు జరిగిందన్న ఒక విధమైన ఈ విధానాలు ఇవి కొంచెం కాలం చెల్లిన వాటిని అనుసరిస్తున్నామన్న సందేహాలు కూడా ఉన్నాయి. చాలా యాంటీ క్లైమాక్స్ ఏమంటే జయభేరి తర్వాత ప్రత్యర్థి మీద దూసుకు రావాల్సినటువంటి బీఆర్ఎస్ అంతర్గతంగా ముఖ్యమైన ముగ్గురికి సంబంధించిన ఈ విషయాల్లో మునిగిపోవటం ఆ పార్టీని అభిమానించే వాళ్లకు షాక్. కొంతమంది అంటారు కదా కవిత సంగతి వేరు, కవిత అనే ఆమె ఖచ్చితంగా పెడమొహంగా ఉన్నారు, దూరం అవుతారు అనే ఇంకా రెండో అభిప్రాయం లేదు. కానీ కేటీఆర్ హరీష్ ఇష్యూ ఎప్పుడు బీఆర్ఎస్ ముందుకు తెస్తుంటుంది. కొంచెం పరిస్థితి చేయదాడిపోతే ఇది తీసుకొస్తే మీ మీడియాలో అందరు దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. హరీష్ రావు ఎట్టి పరిస్థితుల్లో మొన్న కూడా ఆయన చెప్పారట, నేను మామతోనే ఉంటాను, మామను వదిలిపెట్టినని. మామను తను వదిలిపెడితే మామ తనను వదిలిపెట్టాడు అనేది కూడా ఇక్కడ ఒక, అంటే ఇవన్నీ మామూలుగా ఇంకా చెప్పుకునే విషయాలు ఇందులో పెద్ద. కాబట్టి ఇప్పటికి కూడా కేసీఆర్ అయితే బీజేపీతో వెళ్ళను వ్యతిరేకించాలని లేరు, కానీ వెళ్తానని ముందే చెప్తే తెలంగాణలో ఎంటు ఉందని ఆలోచిస్తున్నాడు. అందుకని ఆయన ఆపరేషన్ కగారు ఆపేయాలని ఒక మాట చెప్పారు. చెప్పగానే కొంతమంది బుద్ధిజీవులు గతంలో ఆయనతో నడిచిన మేధావులు అందరూ చూసారా కేసీఆర్ చాలా మంచి స్టాండ్ తీసుకున్నారు అని ఆ ఒక్క అంశమే తీసుకొని ఆయన బలపరచాలని గోష్ఠులు ఇవన్నీ కూడా పెడుతున్నారు. సో అల్టిమేట్గా బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ అని ఢిల్లీ నుంచి ఇందాక మనం మాట్లాడిన జగన్ విషయంలో మాట్లాడినట్టు ఇక్కడ కూడా బిగ్ బ్రదర్ వాచ్ చేస్తున్నాడు. తెలంగాణలో మనం చాలా విచిత్రాలు చూడబోతాం. నిన్న మీకు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మీడియా సంస్థ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సరే అక్కడ డిజిటల్ మీడియా, హైదరాబాదు, సైబర్ సిటీ లాంటివన్నీ మామూలుగా వచ్చాయి. వీటన్నిటి మధ్యలో ఆయన ముఖ్యమైన మాట అన్నారు. 60 నుంచి 80 ఏళ్ల మధ్యలో మనుషులు చాలా హైయెస్ట్ ప్రొడక్టివిటీతో ఉంటారు, ఉత్పాదకతతో. రిటైర్మెంట్ అన్న మాట రాకూడదు, రిటైర్మెంట్ అన్న మాట వస్తే మనుషులు చాలా నిస్తేజంగా తయారవుతారు. కాబట్టి నేను ఎప్పుడూ అలాంటి దాన్ని కాకుండా
ఈ 60-80 మధ్యలో ఉన్న వాళ్ళల్లో ఉన్న ఎవరికైనా నేను సహకరిస్తుంటానంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన 75వ జన్మదినం మొన్న మనం మాట్లాడాం కదా 75వ జన్మదినం